గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనతో పాటు ఈరోజు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు. సో పావని గౌడ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లు ఉన్నారు. సో అసలు ఎందుకు కేసీఆర్ బాపు అని మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఫేవర్గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఆమెకి ఎందుకంత అభిమానం అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే పావని గౌడ్ గారు. సో ఏంది అసలు మీరు బీఆర్ఎస్ పార్టీకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తున్నారు ప్రేమతో మన తెలంగాణ భాషలా. సో అసలు ఏంది బీఆర్ఎస్ అంటే మీకు అభిమానమా, లేకపోతే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తనా? ఈ పావని గౌడ్ ఎవరు అసలు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. మీకు ఏదైనా పోస్ట్ ఉందా? సో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ చాలా మందికి వస్తున్నటువంటి డౌట్. మరి ఏంటి మీరు? పావని గౌడ్ ఒక ఉద్యమకారుని బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉద్యమంలో ఉండి మా నాన్న తుమ్మనపల్లి రవీందర్ కార్యకర్తగా పనిచేసి కెప్టెన్ లక్ష్మీకాంతారావు అనుచరుడుగా పనిచేసిండు. తెలంగాణ అంటే ఎందుకింత ఇష్టము, మమ్మల్ని వదిలిపెట్టి పోస్టర్లు అతికిస్తున్నావు, అట్లా అతికించడం వల్ల నువ్వు ఉద్యమాలు జై తెలంగాణ అనే నినాదాలు ఇవ్వడం వల్ల పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, నేను తీసుకుపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏంది అది అని అడిగితే, బిడ్డ తెలంగాణ వస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది, మనకున్న పొలంలకి నీళ్ళు వస్తాయి, ప్రతి ఒక్కరూ ఆగమైపోతుంది తెలంగాణ, నీళ్లు లేక కరెంటు లేక రైతన్నలు ఆగమైపోతున్నారు, అందరి పరిస్థితి దయానీయంగా ఉన్నది, తెలంగాణ అంటేనే చిన్న చూపు చూస్తున్నారు ఈ పెత్తందారులు, ఈ ఆంధ్ర నాయకులు అని చెప్పిండ్రు. తెలంగాణ వస్తే నిజంగానే మారుతుందా అని నేను అడిగుండే మా డాడీని. తెలంగాణ వస్తే మన భూములకు నీళ్ళు వస్తాయి అని అన్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత మా భూములకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కాకతీయ కెనాల్ కింద మా భూమి ఉంటుంది. ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? నా నేటివ్ ప్లేస్ హుజరాబాద్ మండల్ తుమ్మనపల్లి గ్రామం. మా నాన్న బీఆర్ఎస్ కార్యకర్త ప్లస్ వ్యవసాయదారుడు, ఉద్యమకారుడు. సో ఉద్యమకారులకు అసలు గుర్తింపే లేదు. ఉద్యమం సమయంలో చాలా మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి ఉంది. సో ఇట్లనే నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తే అవి ఏమందంటే, తెలంగాణలో ఉద్యమకారులు మా బిడ్డలతోటే తెలంగాణ పోయింది, మాకైతే అసలు ఎట్లాంటి గౌరవం లేదు అనేసి ఆమె చెప్పింది. అలాగే కేసీఆర్ తన పట్ల ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఆమెను చాలా హీనంగా మాట్లాడారు, స్థానిక మంత్రి అనేసి కూడా ఆమె చెప్పుకొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఉద్యమకారుల పట్ల బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ఎట్లుండే? మీ ఫాదర్ కూడా ఒక ఉద్యమకారుడు కదా, సో తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై ఉన్నారా? చాలా సాటిస్ఫైగా ఉన్నా. మా తెలంగాణ రాని గల్లెత్తుకొని చేసేటట్టు చేసిండ్రు కేసీఆర్ గారు. ఉద్యమకారులను గుర్తించింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీసుకుపోయి నిలబెట్టి గెలిపించుకొని పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చుండబెట్టింది కేసీఆర్ గారు. శ్రీకాంతాచారి తల్లిగారికి కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. ఏ కోశాన కూడా వాళ్ళకి తక్కువ చేయలేదు అని నాకైతే తెలుసు. ఎందుకంటే ఒకసారి ఉద్యమం సమయంలో హుజురాబాద్లో మా పెద్దనాన్నోళ్ళ ఇంట్లోనే శ్రీకాంతాచారి తల్లి వచ్చి ఉండే అనమాట. అప్పుడు ఆమె కేసీఆర్ గారికి ఫేవర్గానే ఉండే, కానీ ఆమెను పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది కేసీఆర్ గారు, ఆమెను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హక్కున పోయింది, మరి ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీలకు ఆమె ఎట్లా పోయింది? ఎట్లా మాట్లాడట్లంటే బీఆర్ఎస్ పార్టీలకు టీడీపీ సపోర్టర్స్ రాలేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, దానం నాగేందర్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరు? ఉద్యమకారులను పక్కకు పెట్టి వీళ్ళనే చుట్టుపక్కల కూర్చోబెట్టుకున్నారనే కదా కేసీఆర్ మీద విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఉద్యమకారులను పక్కకు అనలేదు, ఉద్యమ ద్రోహులను పక్కకు కూర్చుండబెట్టుకోలేదు. ఆనాటి పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరొచ్చిండ్రు, తెలంగాణ డెవలప్ అవుతుంటే కేసీఆర్ గారి పరిపాలన నచ్చి ఎవరైతే పార్టీలోకి వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించిండ్రు. అలాగే ఉద్యమకారులకు కూడా సముచిత స్థానం కల్పించిండ్రు. ఇప్పుడు బల్క సుమన్ గారెవరు, గ్యాదర్ కిషోర్ గారెవరు, వీళ్ళందరూ ఉద్యమకారులు కదా. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారెవరు, వీళ్ళందరూ ఉద్యమకారులు కదా. అంటే కేవలం వాళ్ళు రాజేందర్ గారు ఎవరండి? రాజేందర్ గారు కూడా ఉద్యమకారుడే కదా. ఆయన 2 సార్లు మంత్రిగా చేసింది కూడా కేసీఆర్ గారే కదా. ఆయనను పతనం పట్టియాలనుకుంది కూడా కేసీఆర్ గారే. అక్కడి నుండి కేసీఆర్ గారు పతనం స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇట్లా అయిపోయింది అని కూడా చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు
నా తమ్ముడు అనేసి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పిండ్రు. నాకు గురువు నా దైవం లెక్క అనేసి ఈటల రాజేందర్ గారు కూడా కేసీఆర్ గారి గురించి చాలా చెప్పిండ్రా చెప్పలేదా? ఆయనకు పార్టీ నుంచి వెళ్ళి చాలా అంటే ఎంత సపోర్ట్ అంటే ఆయన ఏ స్థాయి నుంచి వెళ్ళి వచ్చిండ్రో నాకు తెలుసు. ఎందుకంటే నేను హుజరాబాద్ బిడ్డను కాబట్టి రోజు ప్రొద్దున మా నాన్న ఎంత సపోర్ట్ చేసిండో తనకి కూడా తెలుసు. మా నాన్న దగ్గరికి వచ్చుండే. ప్లస్ ఉద్యమకారులను హక్కున చేర్చుకొని లీడర్లుగా తయారు చేసింది కేసీఆర్ గారు. మరి ఈటల రాజేందర్ గారు ఎంతమంది ఉద్యమకారులకు అక్కడ స్థానం కల్పించిండ్రు, ఎంతమంది ఉద్యమకారులకు స్టేట్ లెవెల్ పోస్టులు ఇప్పించిండ్రు హుజరాబాద్ నుంచి వెళ్ళి. ఆయన పోయిన తర్వాత చాలామంది ఉద్యమకారులకు స్టేట్ లెవెల్ పోస్టులు వచ్చినాయి. ఉద్యమకారులని కాకుండా వేరే వచ్చినాయి? బండ శ్రీనివాస్ గారికి వచ్చినాయి, ఇంకా చాలామందికి వచ్చినాయి. అది ఆప్షన్ లేక వాళ్ళు కొంతమందిని అక్కడ ఈటెల రాజేందర్ని దెబ్బతీయాలంటే ఒక సైన్యాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారని చెప్తున్నారు. మరి ఇక ఆయనని దెబ్బతీయాలని సైన్యాన్ని తయారు చేసుకోవడం కాదు, పార్టీలో ఉన్నోళ్ళనే సైనికులుగా తయారు చేసి పై స్థానాలు ఇచ్చి వాళ్ళని హక్కున చేర్చుకుంది పార్టీ. ఆయనని దెబ్బతీయడానికి కాదు. అప్పుడున్న పరిస్థితులు అంటే అట్లుండే అయిపోయింది. మరి ఇప్పుడున్న పరిస్థితులతో తమ బతుకులు మారుతాయి అనేసి ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ని తమకేదైనా చేయాలనేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటే కొట్లాడితే తెలంగాణ రాలేదు. సో సాధారణమైన జనం బీఆర్ఎస్ పార్టీలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ రాలేదు. సామాన్యమైన జనము ప్రాణాలు అర్పిస్తేనే తెలంగాణ వచ్చింది. అది చూసే హైకమాండ్ తెలంగాణ ఇచ్చింది అనేసి కాంగ్రెస్ వాళ్ళు బలంగా వాదిస్తారు. ఇప్పటికీ కూడా ఎప్పటికైనా వాదిస్తారు. ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది, సోనియా గాంధీ వల్లనే ఇది సాధ్యమైందనేసి. సో ప్రస్తుతం అయితే తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో మీరైతే విమర్శలు చేస్తూనే ఉన్నారు, చాలా పోలుస్తున్నారు. ఇటు కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే అని పోలిస్తున్నారు. సో ఎట్లా మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోయి ఉన్నది. నీళ్లకు కానీ కరెంటుకు కానీ ప్రతి రైతన్నల చావులకు నేతన్నల చావులకు కారణం తెలంగాణ మొత్తం ఆగం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అదే మళ్ళా ఇప్పుడు 2024 ఎలక్షన్లలో అలవి కాని హామీలు ఇచ్చి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు అరచేతిలో ఆకాశాన్ని చూపించి అధికారంలోకి వచ్చిండ్రు. నేను వస్తా డిసెంబర్ 9వ తారీఖు అదిస్తా ఇదిస్తా అని చెప్పిండ్రు. డిసెంబర్ 9వ తారీఖు అయింది, ఇప్పుడు జూన్ వస్తుంది. 6 నెలలు దాటిపోయింది. 6 నెలలల్లో కూడా వాళ్ళు తీసుకొచ్చిన మార్పు ఏంది? చెరువులు ఎండిపోవడం, కరెంటు పోవడము, రైతన్నలు ఎరువుల కోసం లైన్లలో నిలబడము, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఇప్పుడు ఎట్లా పెట్టరేగిపోతున్నాయి డ్రగ్స్. కానీ అసలు పాలన అనేది కరెక్ట్గా ఉందా చెప్పండి? కాంగ్రెస్ పాలనలో ఆడవాళ్లకు గ్యాస్ ఇస్తామన్నారు, 2500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4000కు పెంచిస్తామని అన్నారు. ఒక్కటి కూడా పెంచిన పాపాన పోలేదు, ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ అదైతే ఇచ్చిండ్రు. అది ఇవ్వడం వల్ల ఎవరికి లాభం చెందుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? బస్సులు ఫ్రీగా చేసిండ్రు, మరి బస్సుల ఎంతవరకు బస్సులను పెంచిండ్రు? ఎంత ట్రిప్స్ను పెంచిండ్రు? ఎంత ఆగమైపోతుంది బస్సుల పరిస్థితిలా? అసలు ఆడోళ్ళు ఎప్పుడన్నా ఇది కొట్టుకున్నారా, తన్నుకున్నారా? అట్లా అది ఇవ్వడం వల్ల ఎవరికి లాభం? ప్రజలకు ఇప్పుడు రైతు భరోసా జూన్ నెల, రైతు బంధు కేసీఆర్ గారు ఆడ మొత్తం గల్ల పెట్టే సాఫ్ చేసి పోయిర్రు. ఏం లేవిడు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయనేసి వాళ్ళు చెప్తున్నారు. మేము ఎట్లా ఇవ్వాలా? అప్పులు చేసిపోయిర్రు, అప్పులన్నీ మన ఎత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మేము ప్రజలకు పంచిపెట్టాలా? మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని నాశనం చేసి పోయినరు కేసీఆర్. కరెంట్ని కూడా ఎక్కువ రేట్కి కొన్నారు. ఇప్పుడు అదంతా వడ్డీ ఎవరు కట్టాలా? తెలంగాణ ప్రజల, కాంగ్రెస్ పార్టీ అనేసి వాళ్ళు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లనే వాళ్ళు నోటీసులు కూడా పంపుతున్నారు. ఓకే, ఇప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు తెలంగాణలో బడ్జెట్ పరిస్థితి ఇది, ఖజానా మొత్తం ఖాళీ అయింది, కేసీఆర్ గారు ఖజానాలో ఏముంచలేదు, మేము ఇట్లా హామీలు ఇస్తున్నాము ప్రజలకు అలవి కానివి, మరి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎట్లా ఇవ్వగలుగుతామని ఒకసారి క్వశ్చన్ వేసుకున్నారా వాళ్ళకు? వాళ్ళు ఆల్రెడీ జనాలకు ఇచ్చిండ్రు, మేము ఇస్తామని చెప్పిండ్రు. కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని అన్నారు. అప్పులు చేసి కాళేశ్వరం కట్టిండ్రు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, రైతన్నలకు రైతు భరోసా ఇచ్చిండ్రు, 200 ఉన్న పెన్షన్ను 2000కు పెంచిండ్రు, ప్రతి ఒక్కరి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, దళిత బంధు ఇచ్చిండ్రు, బీసీ బంధు ఇచ్చిండ్రు, గురుకులాలను పెంచిండ్రు. అవే కేసీఆర్ కొంప ముంచినాయా? అవి కేసీఆర్ కొంప ముంచడం కాదు. వీళ్ళు అంటే కేసీఆర్ గారి కంటే ఏదన్నా గొప్పగా చేసి చూపిస్తారేమో అనేసి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు.
అధికారం ఇచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లల్లో అంటే 100 రోజులకే చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, అది వాస్తవము. 6 నెలల్లో ఇంకా వ్యతిరేకత వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రైతులకు రుణం మాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిండ్రు. ఆ రైతులకు రుణం మాఫీ గురించే తిరుగుతుంది చుట్టూ. ఇప్పుడు కేసీఆర్ గారు అవినీతి చేసిండ్రు, కరెంటు తీసుకొచ్చిండ్రు, దాని చుట్టే తిప్పుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు ఇస్తలేడు? రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు 2500 పెన్షన్ ఎందుకు ఇస్తలేడు? రేవంత్ రెడ్డి పెన్షన్లను 4000కు పెంచి ఎందుకు ఇస్తలేడు? సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వీటి మీద తిరగట్లేదు, అది నడుస్తూనే ఉంది బయట. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ నియోజకవర్గాలు ఒక్క జీహెచ్ఎంసీ పరిధి వదిలేస్తే ఎందుకంత దారుణమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది? అసలు గెలవనటువంటి పరిస్థితి ఎందుకు, అధికారంలో లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రజలకు పాలన అందించడంలో కేసీఆర్ గారు బిజీగా ఉన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారు బిజీ అయిపోయినరు. ప్రజలకు ఏంది, నేను కలిసినా కలవకపోయినా కావాల్సినవి అన్నీ అందుతున్నాయి అనుకున్నారు. కానీ కింది స్థాయి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయినరు. పార్టీని అంటే కింది స్థాయి నాయకులను పటిష్టం, అంటే మేము 10 సంవత్సరాలలో అంటే కమిటీలు వేయడం కానీ దాంట్లో కొంచెం జాప్యం జరిగిన విషయం, అంటే పార్టీని పటిష్టం చేసుకోవడం. పాలనలో బిజీ ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఫామ్ హౌస్లో పోయి వన్నడనేసి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి అప్పుడు చేసినటువంటి విమర్శలు వాస్తవానికి కూడా ఆయన పోయి అక్కడనే ప్రతిదీ కూడా మంతనాలు చేసినటువంటి, అక్కడి నుండే పరిపాలన సాగించిండనే విమర్శలు వచ్చినాయి. అది ప్రజల్లోకి వెళ్ళింది. సో దానివల్లనే ఓటమి పాలైనరు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయలేదు అనేది ఒక మైనస్ పాయింట్గా చెప్తున్నారు. అట్లనే కేటీఆర్ నోటి దురుసు, ఆయన మాకేమవుతుంది, మళ్ళా రూలింగ్లోకి వస్తాము అనేసి ఒక బాగా నమ్మకంతో ఒక గర్వం ప్రదర్శించింది అనేది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళు చూసింది చెప్పినటువంటి పరిస్థితి. సో ఎవరు కారణం ఈ ఓటమికి? మా ఓటమికి ఎవరు కారణం అంటే అలవి కాని హామీలే కారణము. జనాలు మోసపోయినరు ఆ హామీలతోటి. ఇంకొకటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నారు, ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిండ్రు. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించినా కూడా రైతులకు 24 hours కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఎరువులు సకాలంలో అందినాయి. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రజాపాలన అన్నారు, గేట్లు ఎత్తేసినామని అన్నారు. ఆ ప్రజాపాలన చుట్టూ అక్కడ గేట్లు ఎత్తేసిన దగ్గరనే ఎవరినన్నా సామాన్య జనాలను కలుస్తున్నారా? రైతులకు నీళ్ళు వస్తున్నాయా? రైతులకు కరెంట్ వస్తుందా? ఇవ్వగలుగుతున్నారా వీళ్ళు? ఆశా వర్కర్లు నిన్న మొన్న జీతాల కోసం అక్కడ ఆశా వర్కర్ల వెనుక బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారనేసి ఒక వార్త వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 6.5 నెలలే అవుతుంది. సో ఇప్పట్లోనే వాళ్ళ అంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ప్రకటించడం అనేది కూడా దాని వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉద్యమం చేస్తున్నారు అనేది కూడా ఒక మాట. ఆశా వర్కర్లు వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వెనకాల పార్టీ ఉండి నడిపిస్తుంది అనేది మూర్ఖుల వాదన. అది ఆశా వర్కర్లకు 1000 రూపాయలు ఉన్న జీతాన్ని కేసీఆర్ గారు 12,000 చేసి ఇచ్చిండ్రు. ఆశా వర్కర్లకు చాలా పని ఉంటుంది గ్రామ స్థాయిలో. నేను చూసిన వాళ్ళ పరిస్థితి ఏందనేది. డ్రెస్ కోడ్ వైట్ శారీ కట్టుకొని ప్రజలకు చాలా సేవ చేస్తారు. వాళ్లకు కేసీఆర్ గారు సముచిత స్థానాన్ని కల్పించిండ్రు, వేతనాలు భత్యాలను పెంచిండ్రు. కానీ 6 నెలలైందా, ఏడాది అయిందా వేరు విషయం. 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావట్లేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా గడుస్తాయి? సామాన్యులు జీతాలు రాకపోతే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? జీతం మీద బతికేటోళ్ళకు వాళ్ళ జీతాలు రాక వాళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటే ధర్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు వెనుకాలుండి నడిపిస్తున్నారని అట్లాంటి వాదనలు చేయడం వాళ్ళ మూర్ఖత్వానికి ప్రదర్శన. అంతే, మూర్ఖత్వం అనుకోవచ్చు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంతో కూడా కొంత నెగిటివిటీ వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే ఇక్కడుండి ఫస్ట్ మనీలో సక్క పెట్టుకొని ఎదుటోడి ఇంట్లోకి పోయి ఏమన్నా ఉంటే చెప్పాలనేది మనం నార్మల్గా ఇంట్లో మాట్లాడుకునే మాట. కానీ కేసీఆర్ గారు ఏం చేసిరు, మన పరిస్థితి ఎట్లుందని తెలియక ముందే మహారాష్ట్ర పోయినరు, ఇంకా వేరే రాష్ట్రం పోయినరు. అక్కడ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతా అన్నాడు. కానీ రాష్ట్రంలో మాత్రం అసలు బొంగరం కూడా తిప్పలేకపోయిండు అనేది ఒక వాదన. బొంగరం కూడా తిప్పలేకపోయిండ్రు అనేది మీ వాదన. కానీ చక్రం తిప్పే తోడు
ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో మేము కనుక గెలిచి ఉండేది ఉంటే, మేము ఓడిపోయింది కూడా 1.8% ఓట్ల శాతంతో తీవ్రంగా ఏదో మమ్మల్ని జనాలు అసలు వీళ్ళొద్దు అని అట్లా విసిరి పారేయలేదు. బలమైన ప్రతిపక్షంగా విసిరి పారేసిరు కదా. ఇంకొకటి 17% మాత్రమే ఓట్లు వచ్చినాయి మీకు. ఎంపీ ఎలక్షన్లలో వచ్చిన ఓట్లు కేవలం 17%. ఒక్క సీటు కూడా రాలేదు. మెదక్ నియోజకవర్గం కూడా అసలు వస్తుందా రాదా, వస్తుందేమో అనేసి కొంత ఆశ వ్యక్తం చేసిరు, కానీ అది కూడా అవుట్ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్లు ఎప్పుడైనా జాతీయ స్థాయి అంటే 2 జాతీయ పార్టీలను ఉద్దేశించే జరుగుతాయి, అది అందరికి తెలిసిన విషయము. అయితే కేసీఆర్ గారికి ఇక్కడ తెలంగాణలో అధికారం కోల్పోవడం వల్ల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా వీళ్ళకి అధికారం ఇస్తే అక్కడ పోయి ఏం చేస్తారు అని జనాలు అనుకున్నారు. కానీ జనాలు ఆంధ్ర వాళ్ళు చూడండి, వాళ్ళకి 16 ఎంపీ స్థానాలు రావడం వల్ల ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది చూడండి, ఆ కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపగలిగిండ్రు. అదే ఇప్పుడు మనకు కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అత్యధికంగా సీట్లు ఇచ్చేది ఉంటే అప్పుడు కేసీఆర్ గారు ఒక నినాదం తెచ్చిండ్రు, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏగి 16 తోటి అక్కడ చక్రం తిప్పుతారా అని అవహేళన చేసిండ్రు, వ్యంగ్యంగా మాట్లాడిండ్రు. కానీ అదే చంద్రబాబు నాయుడు 16 సీట్లతోటి మోడీ దగ్గర కూర్చొని ఇప్పుడు ఎట్లా చక్రం తిప్పుతున్నాడు, అదేవిధంగా మేము కూడా తిప్పేటోళ్ళం, తెలంగాణ కేసీఆర్ గారు కూడా తిప్పేటోళ్ళు. కానీ జనాలు ఏమనుకున్నారు, ఇది జాతీయ స్థాయి ఎన్నికలు, మోడీ గెలిస్తే ఏమన్నా ఇస్తాడు కావచ్చు, కాంగ్రెస్ గెలిస్తే ఏమన్నా వస్తుంది కావచ్చు. ఇంకొకటి ఏంటంటే 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి తెలంగాణలో మమ్మల్ని ఓడగొట్టిండ్రు. జనాలు మమ్మల్ని ఏం తిరస్కరిస్తలేరు. ఇప్పటికి కూడా ప్రతి ఒక్క విషయంలో జనాలకు అంటే జనాల తరపున కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సో అయితే ప్రజెంట్ ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి, నోటీసులు వస్తూ ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేసి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వస్తుంది. సో ఇట్లా విద్యుత్కి సంబంధించిన స్కామ్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేట్కి కొన్నారు, మనం ఇంత అప్పు కట్టాల్సి వస్తుందనేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈడీ సిబిఐ కూడా ఎంటర్ అయినాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, అటు మునగలేక ఇటు తేలలేక వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కవిత జైల్లో ఉన్నారు, మరోవైపు కేసీఆర్ కూడా జైలుకు పోతాడు, ఇట్లా స్కామ్ చేసిండు కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అనేసి వస్తూ ఉంది. మరోవైపు కేటీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉచ్చు బిగుసుకుంటుంది. సో వీటన్నిటితోటి వాళ్ళు ఎట్లా బయటపడతారు, కార్యకర్తలుగా మీ సపోర్ట్ వాళ్ళకి ఎట్లుంటుంది, ఎట్లా ఫైట్ చేయబోతున్నారు ఈ ప్రభుత్వం పైన, ఇటు కేంద్రం పైన కూడా, ఇటు రాష్ట్రంలో మీ అపోజిషనే, కేంద్రంలో కూడా అపోజిషనే. సో జాతీయ పార్టీలతో వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే వాటిని కూడా విమర్శించుకుంటూ మీ పని మీరు చేసుకోబోతారా? అన్ని పార్టీలను విమర్శించుకోతూనే మా పని మేము చేసుకోపోతాము. ఇంకొకటి ప్రియాంక, మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయమే 80,000 కోట్లు. 80,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందబ్బా? 7,000 కోట్ల విద్యుత్తుని తీసుకొచ్చిండ్రని చెప్పిండ్రు, 6,000 కోట్ల నష్టం ఎట్లా జరుగుతుంది? ఇవన్నీ అబద్ధాలే కదా. దానిపైన ఎందుకు శ్వేతపత్రం విడుదల చేస్తలేరు? శ్వేతపత్రం కాదు, 12 పేజీల లేఖ రాసినాం కదా. అది లేఖ, దీనికి సంబంధించిన లేఖ కాదు, అది విద్యుత్కి సంబంధించిన లేఖ. అదే విద్యుత్కి సంబంధించిన లేఖనే రాసినాము. వాళ్ళు సమీక్షించుకుంటున్నారు, మేము ఇవ్వవలసిన ఆన్సర్లు మొత్తం ఇస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధికారంలోకి రాకముందు చుక్కా నీరు రాలేదని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కాళేశ్వరంలో చుక్కా నీరు రాలేదు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో చుక్కా నీరు రాకపోతే, మేడిగడ్డ గుంగితే, అక్కడి నుంచి నీళ్ళు రాకపోతే ప్రతి డ్యాములు, చెరువులు, కుంటలు అవన్నీ ఎట్లా ఎండిపోతున్నాయి? అవి కాళేశ్వరం నుండి వచ్చిన నీళ్ళే కదా. ఎందుకు ఇవి వాళ్ళు అసలు ఆలోచించలేకపోతున్నారు? జనాలకు కూడా మేము చెప్పలేకపోతున్నాము, కానీ జనాలకు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మేము ప్రతి ఒక్కటి వివరిస్తున్నాము, చెప్తున్నాము. 10 ఏళ్ళల్లో ఎప్పుడు కొట్టనంత ఎండలు ఇప్పుడు కొట్టినాయా? చెరువులు ఎందుకు ఎండిపోయినాయి? 10 ఏళ్ళల్లో కూడా ఎండాకాలం వచ్చింది కదా. ఏనాడు కూడా 10 ఏళ్ళల్లో చెరువులు ఎండిపోలేదు. మత్తళ్ళు దునికిన ఎర్రటి ఎండాకాలంలో కూడా ఇప్పుడు చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి, పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండే విధంగా కేసీఆర్ గారు వేస్తే, మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల ధాన్యాన్ని వండించిండు? అసలు సబ్సిడీ ఇస్తా అని చెప్పిండు, వరికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. అసలు వరి కొన్నాడా, ఏం చేసిండు? ఆయన పరిపాలన మీద అవగాహన లేక ఏం చేస్తున్నాడంటే కేసీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామనేసే అవినీతి అని చెప్తున్నాడు.
ఫస్ట్ అసెంబ్లీ మరి ఇవన్నీ కూడా కేసీఆర్ ఎండగట్టాలంటే ఆయన అసెంబ్లీకి పోవాలి కదా. ఈ రోజు నిన్న మనం రీసెంట్గా చూసుకుంటే జగన్ గారు ఓడిపోయారు, చాలా ఇంకా కేసీఆర్ కన్నా ఘోరంగా ఓడిపోయింది. కానీ ఈ రోజు ఆయన అసెంబ్లీకి పోయినటువంటి పరిస్థితి. సో అదే అసెంబ్లీలో గతంలో అవమానపడినటువంటి చంద్రబాబు గారు ఈరోజు నిండు సభతో ఉంటే కూడా ఆయన అసెంబ్లీకి ఒక శాసనసభ్యుడిగా వెళ్ళినటువంటి పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రిగా. మరి కేసీఆర్ ఎందుకు పోతలేడు, ఎందుకు ఇట్లా స్కామ్లు మేము చేయలేదు, ఇది కాదని ప్రజలకు ఎందుకు చెప్తలే? ఇప్పుడు బయట చెప్పింది వేరే విషయం, లేఖలు రాసింది ఎవరు చూడరు, నిరక్షరాస్యులకు అంతా లేఖ రాసిండు కేసీఆర్, ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు అంటే తెలిసే పరిస్థితి లేదు. ఆయన అసెంబ్లీకి పోయి మైక్లో మాట్లాడితేనే కదా తెలియాలా. అప్పుడు అసెంబ్లీకి రాలేదని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేక అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్ పెట్టంగానే ఈయన అసెంబ్లీకి పోతారు, ప్రతిదీ వివరిస్తారు. మేము ప్రజలల్లో పోతాము, ప్రతిదీ వివరిస్తాము అని అనుకుంటున్నాము. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు ప్రియాంక. మొన్న కేసీఆర్ గారు 12 పేజీల లేఖ రాయంగానే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్క మహిళ కానీ వృద్ధులు అందరికీ తెలిసిపోయింది, ఈయనను కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిండా చెప్పలేదా ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి? అదే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామని. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ లేకుండా చేయడమే. అది సాధ్యం కాకనే కేసీఆర్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చేయాలి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసి తర్వాత ఆయనని ఇక్కడ పార్టీని లేకుండా చేద్దామని ఈయన అనుకుంటున్నాడు, కలలు కంటున్నాడు. ఆయన కలలు కన్నంత మాత్రాన అది సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ప్రతి ఒక్క తెలంగాణోడి గుండె చప్పుడు కేసీఆర్ గారు, ప్రతి ఒక్క గుండెలో కూడా కేసీఆర్ గారు ఉంటారు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. ఇన్వెస్టర్లు నుంచెల్లి ఇన్వెస్టర్లు వచ్చేదాకా పరిపాలించారు. అట్లనే కేసీఆర్ గొప్పతనము కొన్ని తెలుగు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండే కొంత హిస్టరీని కూడా మార్చే ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కేవలం వీళ్ళు మాత్రమే పోరాడలేరంటూ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి సర్కార్ హిస్టరీని కొంత చేంజ్ చేయాలని చూస్తుంది. సో దీనిపైన ఏం చెప్తారు? ఇప్పుడు కుంచిత స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దుర్బుద్ధి ప్రదర్శిస్తారు. అదే కదా, ఈయన తెలంగాణ ద్రోహి. రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణ ద్రోహి. రైఫిల్ ఎక్కుపెట్టిండు ఉద్యమకారుల మీద. ఆయనది మచ్చ ఓడగొట్టుకోవడానికి, నేనేదో ఉద్యమకారుణ్ణి అని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా జై తెలంగాణ అననోడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ అని ఆయన ఎప్పుడు అనలేదు. మొన్న నుంచి అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారి బుక్కులలో ఉండడం వల్ల, ఈ కమ్మలు చింపడం వల్ల, కేసీఆర్ గారి కిట్టు మీద ఉండడం వల్ల, దాని మీద పోస్టర్లు వేయడం వల్ల కేసీఆర్ గారి పోతుందా ఇమేజ్? అస్సలే పోదు. అంటే పక్కా తెలంగాణ ద్రోహి రేవంత్ అని అంటే అంతే కదా, పక్కా తెలంగాణ ద్రోహే కదా. తెలంగాణ ద్రోహే కాబట్టి ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా పార్టీలు మార్చి, కండువాలు మార్చి అవసరాలకు అందరినీ వాళ్ళు కూడా అసెంబ్లీలో కొట్లాడినరు కదా, తెలంగాణ రావాలని కోరుకున్నారు కదా వాళ్ళు కూడా. ఎవరు? అసలు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందా? దేనికి రాజీనామా? రాజగోపాల్ రెడ్డి చేయలేడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసిండ్రు, మరి వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు కదా. ఈయన ఎందుకైండు? రైఫిల్ ఎక్కువ పెట్టినోని ముఖ్యమంత్రిని ఎందుకు చేసిండ్రు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిండ్రు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నా కూడా ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినోడికి, చంద్రబాబు శిష్యుడికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రు? అట్లా అంటే లాఠీలతో కొట్టిన దానం నాగేందర్కు బీఆర్ఎస్లా ఇవ్వలేదా ఎమ్మెల్యే సీటు? బీఆర్ఎస్లు ఇచ్చినాము, మా అభివృద్ధి చూసి వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి సముచిత స్థానం కల్పించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్ర వ్యక్తి అయినటువంటి అరికెపూడి గాంధీ ఇప్పటికీ గెలుస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఆంధ్ర వ్యక్తిగా ఉండి ఆయన ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి దాఖలాలు లేవా? ఎందుకు లేవు? వాళ్ళు అంటే తెలంగాణకు వాళ్ళకు కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు ఎంతోమంది సెటిలర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే టీఆర్ఎస్కే ఓటేసిండ్రు కదా, మాకు స్థానాలు ఇచ్చిండ్రు కదా. కొంతమంది తెలంగాణ కేసీఆర్కి ఆకర్షితులయ్యి, ఇంకొకటి కేసీఆర్ రామన్న చేసే డెవలప్మెంట్కు, హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్కు ఆకర్షితులై ఓట్లేసిండ్రు, అభివృద్ధిని చూసి ఓట్లేసిండ్రు. వీళ్ళు కేసీఆరా తెలంగాణనా వాళ్ళు అనుకోలేదు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓట్లేసిండ్రు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించిండ్రు. సో ఇప్పుడు మరి బీఆర్ఎస్లో కార్యకర్త వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే, కింది స్థాయి ఉన్న నేతలను ముందైతే వాళ్ళని పట్టించుకోలేదు, అందుకే గ్రౌండ్ లెవెల్లో బాగా దెబ్బ పడింది అనేసి సొంత పార్టీ క్యాడరే చెప్పిండ్రు అధిష్టానానికి, మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇట్లా మనం ఓడిపోయినాం అనేసి. సో మీరు కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక ఉద్యమకారుడి కూతురుగా మీరు మొదలుపెట్టిర్రు మీ ప్రస్థానం. సో
ఎట్లా ఉండబోతోంది? మరి మీకేమైనా పోస్ట్ లభించే అవకాశం ఉందా త్వరలో? అధిష్టానం నుంచి ఏమైనా హామీ వచ్చిందా? అధిష్టానం నుంచి అంటే నాకు కింది స్థాయి కార్యకర్త నుంచి వెళ్ళి బాపు కేసీఆర్ గారి వరకు కూడా పావని అని పిలుస్తారు. నన్ను గుర్తించిండ్రు. పోస్టుల కోసం పావని పనిచేసేది కాదు, పైసల కోసం పనిచేసేది కాదు. పోస్ట్ వచ్చినా రాకున్నా పార్టీ ఇప్పుడు ఉన్న కష్టకాలంలో పార్టీ చేసిన డెవలప్మెంట్ను, పార్టీ ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ కనీసం గుర్తిస్తుందా? అంటే మీకు ఏదైనా అంటే గుర్తుపెట్టుకున్నది అందరికి ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే ఒక మహిళా గొంతుక కానీ ఫైట్ చేసే ఫైర్ బ్రాండ్ ఉన్నారు కాబట్టి కేసులకైనా దేనికైనా ఎదుర్కొనే సత్తా మీకుందా? ఉంది, ఎందుకు లేదు? ఉంది కాబట్టే కదా బెదిరించినా భయపెట్టినా కూడా నేను చేస్తూనే ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుంది, కేసీఆర్ లేనప్పుడు తెలంగాణ ఎట్లుందో నాకు తెలుసు. తెలంగాణ పరిస్థితి నేను చూసిన, డెవలప్మెంట్ చూసినా, అభివృద్ధిని చూసినా, అన్నీ చూసినా కాబట్టే కేసీఆర్ గారి మీద ప్రేమతోటి నేను చేస్తున్నా, తెలంగాణ మీద ప్రేమతోటి చేస్తున్నా. తెలంగాణ ఎంత ఆగమైపోతుందో ఈ 6 నెలలనే చూసినాం, ఇంకా కూడా చూస్తాము. ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాము, ప్రజల సైడ్ ఉంటాము, ప్రజల గొంతుకై కొట్లాడుతూనే ఉంటాము. పార్టీల సముచిత స్థానం కల్పిస్తారా, కలిపియండ్రా, ఇంకా అది వేరు విషయము. నా అవసరం పార్టీకి ఉంటే పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. నా అవసరం లేకుంటే నన్ను ఎట్లా యూజ్ చేసుకోవాలో పార్టీకి తెలుసు కదా. అదేంది చేతి పైన టాటూనా? కేసీఆర్ టాటూనా? అవును. అసలు నేను చూడనే లేదు అప్పటి నుంచి. ఎందుకు కేసీఆర్ టాటూ వేయించుకున్నారు? తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ కాబట్టి, తెలంగాణలో ప్రజల బతుకులను మార్చిండు కేసీఆర్ కాబట్టి. కేసీఆర్ అంటే నాకు ఒక ఎమోషనల్ లాగా. ఇటు డాడీ ఉంటుంది, ఇటు కేసీఆర్ ఉంటారు. నేను కేసీఆర్ గారి పరిపాలన నచ్చి, కేసీఆర్ గారి ఉద్యమం నచ్చి, కేసీఆర్ గారు నా జాబ్ వదిలిపెట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నాను. కేసీఆర్ గారి మీద అభిమానం ఇంతకు 1000 రెట్లు ఎక్కువ. నాకు పచ్చబొట్టు కాదు, ఆయన జన్మదినం సందర్భంగా మొన్న వేయించుకున్నాను. అంటే హైప్ కోసమా? లేదబ్బా, హైప్ కోసం అంటే రేవంత్ రెడ్డి తెప్పించుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వము, లేకపోతే మోడీ తెప్పించుకోవాలి. హైప్ ఏమున్నది, బాపు మీద అభిమానంతో అంతే. అచ్చా. సో మరి ఇప్పుడు మొన్న నేను ట్రోల్స్లో చూసిన, మీకు బీఆర్ఎస్ వాళ్ళు విల్లా ఇచ్చిర్రంట, డబ్బులు ఇచ్చిర్రంట, బీఆర్ఎస్ తరఫున ఇంకా గట్టిగా మాట్లాడండి అనేసి సపోర్ట్ చేసిండ్రు అన్నట్టు వినిపిస్తుంది. ఏమంటారు దీనిపైన? ఇదేంటంటే నేను చేస్తున్న పనితీరు చూసి నచ్చి కొంచెం జెలస్ ఫీల్ అయ్యి కూడా కొంతమంది నా మీద అపోహలు చేస్తున్నారు. నాకు విల్లా ఇచ్చినట్టే అయ్యి ఉంటే కేసీఆర్ గారి నుంచి వెళ్ళి కానీ పార్టీ తరపు నుంచి వెళ్ళి కానీ రూపాయి ఇంతవరకు నాకు వచ్చుంటే, నేను ఎవరి దగ్గర నన్న తీసుకొని ఉంటే, పైసల కోసమే పావని చేసేది ఉంటే ఇప్పుడే నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను అసలు రాజకీయాల జోలికే రాను. మీకు తెలుసా మీ పార్టీలో ఎట్లాంటి ప్రచారం జరుగుతుందని? నాకు కొంతమంది కాల్ చేసి అడిగిండ్రు, విల్లా ఇచ్చిండ్రంట కదా, హ్యాండ్ క్యాష్ ఇచ్చిండ్రంట కదా, నెలకింత డబ్బులు ఇస్తున్నారంట కదా, అందుకే చేస్తున్నారంట కదా అని అడిగిండ్రు కూడా. నా దృష్టికి కూడా వచ్చింది, చాలా బాధ అనిపించింది. నా డబ్బులు, నా కారు, నా పెట్టుకొని నేను ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చేసిన పనులను ఇప్పుడు వచ్చిన విధ్వంసాన్ని చూపిస్తున్నా తప్ప నాకు ఇంతవరకు పార్టీ నుంచి వెళ్ళి ఎలాంటి ఆర్థిక సాయం నాకు అందలేదు. మరి మీకు ఏమొస్తుందని ఎందుకు అంత కష్టపడుతున్నారు? అభిమానం, పార్టీ అంటే అభిమానం, బాపు అంటే అభిమానం. బాపు అని పిలుస్తుంటేనే తెలిసిపోతుంది కదా. అవును, ఒకసారి అట్లా అనరా మీరు? వీడియోలో అంటారు చూడండి, బాపు కేసీఆర్ మంచి ఇంకా బాపు కేసీఆర్. అదే బాపు అని మన తెలంగాణలో అంత స్వచ్ఛంగా చాలా రోజుల తర్వాత దాంతోటే మీరు బాగా ఫేమస్ అయ్యారు. అవునండి, దాంతోటే ఫేమస్ అయినా. అంటే ఆయన మీద నాకున్న అభిమానంతో ఫేమస్ అయినా. అంటే నన్ను ఎక్కడికి మీటింగ్స్ పోయినా కూడా ఫోన్ తీసుకొస్తారు, పెడతారు. ఒక్కసారి డైలాగ్ బాపు కేసీఆర్ అనవా అక్క అని పెడతారు. అనగానే అది రికార్డ్ చేసుకొని పాప వాళ్ళు స్టేటస్లలో అక్కడిక్కడ పెడతారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే అక్క ఒక్కసారి గుంపు మేస్త్రి అనవా ప్లీజ్ అంటున్నారు. అట్లా అన్నమాట. మరి జాబ్ వదిలిపెట్టేసిండ్రు, మీ పిల్లలు కూడా పాపం స్కూల్కి పోతారు కావచ్చు, వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూసుకోవాలి? సో మీరు రాజకీయాల్లోకి వచ్చేసిర్రు, ఏంది అసలు పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో? అంటే 10 ఏళ్ల నుంచి పావని గౌడ్ ఎవరో తెలియదు అంటే ఇప్పుడు కొత్తగా తెలుస్తున్నారు మీరు. అసలు ఎందుకు ఇట్లాంటి క్రైసిస్లో, బీఆర్ఎస్ క్రైసిస్లో ఉంది కదా, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎందుకు బీఆర్ఎస్లోకి అండ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినరు? నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్నదే బీఆర్ఎస్ పార్టీ కోసము. ఇప్పుడు ఓపెన్ చేసుకోలేదు, 2012లో ఓపెన్ చేసుకున్నాను నేను. 2009లో మా డాడీ చనిపోయిన తర్వాత ఉద్యమము 2009 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరము ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మా నాన్న చనిపోయిండు,
మా ఊరిలో కొంతమంది పిల్లలతోటి 15 మంది పిల్లలు, ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలు, కొంతమంది యూత్ పిల్లలతోటి బస్సు అడ్డం పోయి అక్కడ పడుకొని జై తెలంగాణ జై తెలంగాణ అనేసి నినాదాలు చేసుకుంటున్నాము. పావని గౌడ్ ఇప్పుడు రాలేదు. పావని గౌడ్ 2001 నుంచెల్లే పావని గౌడ్ వాళ్ళ నాన్న బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. పావని గౌడ్ వాళ్ళ నాన్నని చూస్తూ కేసీఆర్ గారికి ఎడిక్ట్ అయిపోయింది. తెలంగాణ వస్తే ఇట్లయితుంది, తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది, తెలంగాణ భవిష్యత్తు మారుతుంది, తలరాతలు మారుతాయి ప్రజలే అని అన్నారు. ఆ మాటలకు అట్రాక్ట్ అయ్యి నిజంగానే అవుతుందా అని నేను కూడా నమ్మలేకపోయేదాన్ని. కానీ నిజం జరిగింది కాబట్టి నమ్మి తెలంగాణ రావడం వల్ల ఏం జరిగిందో అందరం చూసినాం. ఒకప్పుడు తెలంగాణ కహాసే ఆపు, ఎక్కడి నుంచి మీరంటే ఆంధ్రనా అనేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్, అవును కేసీఆర్ అంతే. ఇంకోటి ఏంటంటే పావని గౌడ్ జాబ్ వదిలేసి పెట్టుకొని వచ్చిందన్న పావని గౌడ్ పిల్లలు, 2 పిల్లలు, ఒకడేమో 5th క్లాసు, ఒకడేమో 3rd క్లాసు. నా పిల్లలకు కూడా అర్థమైపోయింది, మమ్మీ నేను ఇష్టమా కేసీఆర్ ఇష్టమా అని అడుగుతారు. అంటే మీరు ఇష్టం నాన్న అని చెప్పినాను కూడా, చెప్తే మాకంటే ఎక్కువ నీకు కేసీఆర్ గారు అంటేనే ఇష్టం అని అంటారు. అంటే నా ఇంటి పక్కన చుట్టుపక్కల అందరూ కూడా కేసీఆర్ పిచ్చి, కేసీఆర్ పిచ్చి, ఇక అంతే. ఇక అది ఒక ఎమోషన్. అంటే ముందు నుంచి అదే పిచ్చా లేకపోతే ఈ మధ్యనే? ముందు నుండి 2001 నుండి 2009 డాడీ చనిపోయిన తర్వాత ఉద్యమము ఇదంతా జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఎక్కువైపోయింది. తెలంగాణ తీసుకొచ్చింది ఎక్కువైపోయింది. కేసీఆర్ని అందరూ ఏమన్నారు, ఏగి బక్కోడు తెలంగాణ ఏం తెస్తాడు, ముగ్గల పుట్టింది పువ్వుల పోతుంది అది ఇదని అన్నారు. తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి అది నచ్చింది. తెలంగాణ తెస్తా అని చెప్పిండు, అది నచ్చింది, తెచ్చిండు. తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసిండు. అదే, కానీ సావు నోట్ల తలకాయ పెట్టిన అంటాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో అని అన్నారు. కానీ చాలామంది అమాయక పిల్లలను కడుపున పెట్టుకున్నాడు కేసీఆర్ అని కూడా అంటున్నారు. చాలామంది అమాయక పిల్లలను కడుపున పెట్టుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అంటే అలా చనిపోతారని కూడా, ఎలాంటి విధ్వంసకరమైన సంఘటనలు జరగకుండానే, ఎలాంటి వాళ్ళ బలిదానాలు జరగకుండానే తెలంగాణ తీసుకురావాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ విద్యార్థులకు ఏముంటుంది, ఒకనొక టైంలో తెలంగాణ రాకపోతే నేను కూడా చావాలనుకున్నా. టీవీలలో చూసేది, ఎప్పుడు వార్తలలో వచ్చేది కదా, అబ్బా తెలంగాణ ఇస్తారో ఇయ్యరో టెన్షన్ ఉంటుండే. ఇక ఉడుకు రక్తాలు ఎట్లుంటాయి పాపం, వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ వల్ల వచ్చింది అంటే కేసీఆర్ ఉద్యమం ముందుండి నడిపేయడం వల్ల వచ్చింది. ఎవరో ఇంట్లో కూర్చుంటే తెలంగాణను తీసుకొచ్చి ఇవ్వలేదండి. మేమిచ్చినాం, మేము తెచ్చినాం, మేమిచ్చినాం అని అంటున్నారు కదా. వాళ్ళు ఇవ్వడం వల్ల తెలంగాణ రాలేదు. తెలంగాణ వాళ్ళు పోరాటం చేయడం వల్ల, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంను ముందుండి నడిపియడం వల్ల, తెలంగాణ జనమంతా ఏకతాటిపైకి రావడం వల్ల తెలంగాణ వచ్చింది. వాళ్ళెవరో ఢిల్లీ నుంచి వెళ్ళి షీల్డ్ కాళ్ళది పంపిస్తే రాలేదు. ఢిల్లీ వాళ్ళు ఏందో తెలంగాణ మేము అద్దన్నా కూడా మాకు ఏం తీసుకొచ్చి మా దగ్గర పెట్టలేదు. ఉద్యమం చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. సో పావని గౌడ్ అయితే మొత్తానికి పార్టీ కోసం పని చేస్తా ఒక కార్యకర్తలాగా అనేసి చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మనం టీవీ.